దానికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. వాస్తవానికి తెలంగాణ భవన్లో నిన్న మా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం భవన్లో జరిగింది. దానికి మేము ఆసిఫాబాద్ నుంచి మొదలుకొని మనుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం వరకు వివిధ నియోజకవర్గాలకు కోల్బెల్ట్ ఏరియాలో ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా హాజరైనాం. ఆ సమావేశంలో నేను నిన్న సుమారు అరగంటకు పైగా నేను మాట్లాడినట్టున్నా. దాంట్లో కొన్ని నా వ్యాఖ్యలు ఇటు అటు చేసి అటు ఇటు చేసి ఫ్యాబ్రికేట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో తిప్పి కొన్ని పేపర్లలో కూడా వాళ్ళ రాపించినట్టున్నారు. అయితే అసలు విషయం ఏంటి అంటే, నిన్న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో భవిష్యత్తులో సింగరేణి కార్మిక లోకం కోసం చేయాల్సినటువంటి పోరాటాలు, తీసుకోబోయే కార్యాచరణ, ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమాలు, అన్ని విషయాలు కూడా నిన్న చర్చించుకున్నాం. ఆ క్రమంలో నాకు వేరే ఒక పని ఉండి పార్టీకి సంబంధించి నేను వేరే మీటింగ్కి పోయినా. గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న నిన్న ఆ కార్యక్రమానికి కూడా వచ్చారు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వారు పెట్టారు. వారు ఏం మాట్లాడారు చాలా స్పష్టంగా, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, దాని విలువ సుమారు 1600 కోట్లు. అసలు ఎటువైంది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు, ఏమైంది అని హరీష్ అన్న మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో మేము 19,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం సింగరేణిలో. మీరు వచ్చిన ఈ 3 ఏళ్ల పాలనలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? గతంలో జీవో 76 కింద మేము సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా పట్టాలు ఇచ్చినాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మీరు ఎంతమందికి 3 ఏళ్లలో పట్టాలు ఇచ్చారు? సింగరేణిలో ఒకప్పుడు ఉన్నటువంటి స్కీములు, అది కారుణ్య నియామకాలు కానీ, కార్పొరేట్ స్థాయి రెఫరల్స్ తల్లిదండ్రులకు కానీ, ఇల్లు కట్టుకుంటామంటే ఇచ్చే 20 లక్షల వడ్డీ లేని రుణం కానీ, అదేవిధంగా మైన్స్ మీద పిట్ స్థాయిలో కార్మికులకు ఇచ్చే వెల్ఫేర్ యాక్టివిటీ కానీ, ఇవేవి కూడా అమలు కావడం లేదు. సింగరేణిలో స్కీములు లేవు, కేవలం స్కాములు మాత్రమే ఉన్నాయి. సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైనీ బొగ్గు బ్లాకుల వేలంలో కుంభకోణం, ఓబీ కాంట్రాక్ట్ వర్క్లలో కుంభకోణం, సుమారు 15,000 కోట్ల కుంభకోణాలు సింగరేణిలో ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగినాయి. దీని సంగతి ఏందని నిన్న మా హరీష్ అన్న మాట్లాడిండు. వాస్తవానికి ఆ సమావేశంలో కూడా మేము ఈ విషయాలన్నీ కూడా మాట్లాడినాం. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు నేను మాట్లాడినటువంటి అంశాల్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా, బాల్కసుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కసుమన్ మీదనే దృష్టి నిన్నటి నుంచి. అది ఎంత దూరం పోయిందంటే, ఇవాళ డీజీపీకి నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గంత తీరిగ్గా ఉన్నారు. నా మీద పోయి కంప్లైంట్ ఇచ్చారు, సుమోటోగా కేసు పెట్టాలట నా మీద. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రాష్ట్రంలో వడ్ల గురించి మాట్లాడరు, మక్కల గురించి మాట్లాడరు, మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. బాల్కసుమన్ వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలట, కేసు పెట్టాలట. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడతారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని, మీరు నా మీద పెట్టే దృష్టి మేము అడుగుతున్న సింగరేణి సంస్థ మనుగడ మీద పెట్టండి అని అడుగుతున్నా. సింగరేణిలో మెడికల్ బోర్డు ఎందుకు పెట్టట్లేదు? సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? సింగరేణిలో కొత్త బొగ్గు బావిలు ఎందుకు తెరుస్తలేరు? మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 30 లక్షల వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే కార్మికునికి ఎందుకు ఇస్తలేరు? జీవో 76 కింద ఈ 3 ఏళ్లలో ఒక్క పట్టా కూడా సింగరేణి ప్రాంతంలో ఎందుకు ఇవ్వలేరు? ఇవాళ సింగరేణిని బొందలగడ్డకు ఎందుకు మారుస్తున్నారు? సింగరేణిలో ఇన్ని స్కాములు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? సింగరేణిని ముఖ్యమంత్రి బామ్మర్ది కప్పచెప్పి సింగరేణిని కార్మికుల పక్షాన పనిచేయాల్సినటువంటి సింగరేణి యాజమాన్యం ఇవాళ ముఖ్యమంత్రి బామ్మర్దికి తొత్తుగా మారి, ముఖ్యమంత్రి బామ్మర్దికి బంగారు గనిగా, బంగారు గుడ్లు పెట్టే బాతుగా ఎట్లా మారిపోయిందని మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఇవాళ మంత్రుల దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ, సింగరేణి అధికారుల దగ్గర కానీ సమాధానం లేదు. నేను నిన్న మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా, నేను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమకారునిగా పనిచేసిన. 226 కేసులుండే నా మీద. వివిధ నెలల పాటు చెంచల్గూడ, చెర్లపల్లి జైళ్లలో నేనున్నా. సుమారు 4 సార్లు నా మీద లాఠీచార్జ్ చేసి పోలీసులు విచక్షణ రహితంగా నన్ను కొట్టిరు. హైదరాబాద్ మహానగరంలో నేనుండని పోలీస్ స్టేషన్ లేదు.
ఇప్పుడున్న అసెంబ్లీ ఎదురుగున్న సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుండి డార్క్ సెల్తో సహా 2 రోజులు వండబెట్టిరు నన్ను. దాంతో సహా నేను ఉండని పోలీస్ స్టేషన్ లేదు. ఆనాడు ఉద్యమంలో తెలంగాణ కోసం అంతగానో పనిచేసినాం. ఆనాడు అనేక పోరాటాలు చేసినాం. సడక్ బంద్ కానీ, సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినాం. నేను నిన్న మాట్లాడింది ఏంది, ఈ ప్రభుత్వం ఇన్ని స్కాములు చేస్తుంది, సింగరేణిలో స్కీములను పక్కకు పెట్టింది, రైతుల వడ్లు కొంటలేదు, కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తలేదు, కార్మికులకు దసరా బోనస్ కానీ, దీపావళి అడ్వాన్స్ కానీ అవి కూడా చక్కగా ఇస్తలేదు, ఒక్క వెల్ఫేర్ యాక్టివిటీ అమలు చేస్తలేదు సింగరేణిలో. కాబట్టి సింగరేణిలో మనం గట్టిగా పోరాటం చేయాలి. కార్మికుల పక్షాన, మన కోల్బెల్ట్ ఏరియాలో మన రైతుల పక్షాన గట్టిగా పోరాటం చేయాలి. ఎవరైనా రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇవాళ రైతులంతా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కుప్పల దగ్గరనే అక్కడనే పడుకుంటున్నారు, అక్కడనే ఉంటున్నారు. ఇవాళ మనం పోరాటాలు చేస్తున్నాం రోడ్లెక్కి. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదు, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నేను చెప్పిన. ఒక ఉద్యమకారుడిగా ఆ ప్రాంతంలో సింగరేణి కార్మికుల ఓట్లతోని 2 సార్లు నేను ప్రజాప్రతినిధి గెలిచిన. పెద్దపల్లి ఎంపీ ఒకసారి గెలిచిన, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే ఒకసారి గెలిచిన. కాబట్టి ఆ ప్రజల మీద ఉండే ప్రేమతోని, ఆ కార్మికుల మీద ఉండే ప్రేమతోని, అక్కడ ప్రజల్లో కార్మికుల్లో 9 జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని నేను నిన్న వ్యక్తపరిచింది తప్ప నేను కొత్తగా ఏం మాట్లాడలే. ఇక నేను మాట్లాడిన 30 నిమిషాల వీడియోలో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఇటు దాటు అటు ఇటు పెట్టి దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి నిన్న మా హరీష్ అన్న అడిగినటువంటి ప్రశ్నల మీద నుంచి, మా సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నిన్న లేవనెత్తిన అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేసిన చీప్ ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. మరి నేను ఇంకో మాట అడుగుతున్న వాళ్ళ నా మీద కంప్లైంట్ ఇచ్చిర్రు. సరే కేసు పెడతారు కావచ్చు, ఓకే నో ప్రాబ్లం, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి. నేనేమంటున్నా, గతంలో కూడా మేము న్యాయంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 మేము గెలిచినాం. కేవలం 7 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయినా అన్యాయంగా అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక కానియకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డంబడి, ఆనాడు మంత్రి వివేక్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అడ్డంబడి నన్ను 16 రోజులు జైలుకు పంపించి అక్రమ కేసులు పెట్టి 56 రోజుల పాటు మా కౌన్సిలర్లను ఊరికి దూరంగా ఉంచేటట్టు చేసి చాలా కుట్రలు చేశారు. అయినా కుట్రలను ఎదిరించి మేము కేతన్పల్లి మున్సిపాలిటీలో గెలిచినాం. సో నేను అక్కడ ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేసిన కాబట్టి, ఇప్పుడు ఆ ప్రాంత ప్రతినిధిగా ఉన్నా కాబట్టి అక్కడ ప్రజలు, అక్కడ కార్మికుల ఆగ్రహం కానీ, ఆక్రోశం కానీ దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వాళ్ళకి అండగా ఉండడానికి పోరాటాలు చేద్దామని చెప్పిన. దానికే ఉలిక్కి పడిపోయి ఇక రాష్ట్రం లేదు, సమస్యనే లేదన్నట్టు, బాల్కసుమ్ అనే ఒక సమస్య అన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే డైరెక్షన్ మేరకు నిన్నటి నుంచి నా మీద ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తారు మీరు? సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు, మీ అనుకూల మీడియాలో రాపిస్తూనే ఉన్నారు. మా అంటే కేసులు పెడతారు కావచ్చు, మళ్ళీ నన్ను జైలుకు పంపిస్తారు కావచ్చు. మాకు పోరాటాలు కొత్త కాదు, జైళ్ళు కేసులు కొత్త కాదు. మీరు ఎన్ని చేసినా డెఫినెట్గా పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన కొట్లాడతాం, మాట్లాడతాం. మీకు భరించే ఓపిక లేదు, ఆ సహనం లేదు ఈ ప్రభుత్వ పెద్దలకు. మొన్న జగిత్యాలలో ఒక డ్రైవర్, అశోక్ ఆర్టీసీ డ్రైవరు వడ్లు మక్కలు కొనుండ్రంటే ఆయన మీద దాడి చేస్తారు. తర్వాత మా తమ్ముడు క్రిషాంక్ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఆయనను మొన్న 15 రోజులు జైలుకు పంపించారు. మా నల్లబాల్ అనేటటువంటి వ్యక్తిని ఆయనను జైలుకు పంపించారు, మా శశిని. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా కార్యకర్తలను హత్యలు చేసిర్రు, దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న సూర్యాపేటలో జరిగింది. చాలా చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల హత్యలు చేస్తూ ఉన్నారు, చాలా చోట్ల కేసులు పెడతా ఉన్నారు. ప్రజాపాలన పేరిట ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీని మీరు కల్పిస్తూ ఉన్నారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇవాళ నా మీద కేసు పెట్టాలని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ, మరి మీ జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని కాల్ చేస్తాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? మీ మక్కాన్ సింగ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే గారు ఆయన నరికేస్తా అన్నాడు, ఆయన మీద పెట్టిర్రా కేసు? స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ప్రగతి భవన్ను నక్సలేట్లు బాంబులు పెట్టి పేల్చేయరి అని మాట్లాడారు. మరి ఆనాడు మీరు అంత ఎటువేరు? మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతాను మాట్లాడిండు ముఖ్యమంత్రి. నిజంగానే సుమోటో కేసులు పెట్టాల్సి వస్తే ఈ రాష్ట్రంలో సుమన్ మీద కాదు పెట్టాల్సింది, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీల మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే
మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి. మీరిచ్చిన 420 హామీలు అమలు చేయనందుకు మీ మీద కేసులు పెట్టాలి. మీరు చెప్పిన వివిధ డిక్లరేషన్లలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయనందుకు మీ మీద సుమోటోగా లక్షలాది కేసులు పెట్టాలి. ఆ అవసరం ఉంది. ఇవాళ నా మీద కేసులు పెట్టి ఏదో నా గొంతు నొక్కుతా, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాం అంటే ఇక్కడ భయపడే వాళ్ళు, బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఏం లేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, డెఫినెట్గా ఈ తెలంగాణలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాటంలో ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి ఒక కార్యకర్తగా, వ్యక్తిగా ఈ తెలంగాణ బాగుండాలని కోరుకునేటటువంటి బిడ్డగా ఇవాళ 3 ఏళ్ళని కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాల మీద బాధతోని, ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నా. నా సింగరేణి కార్మికుల ఆక్రోశం, ఆగ్రహం, ఆవేదనను అర్థం చేసుకొని నేను మాట్లాడుతూ ఉన్నా. నా తెలంగాణ రైతులు 6 గాలం కష్టపడి పండించినటువంటి పంట ఇవాళ వానలో తడిసిపోతుంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్ళలో ఉండేటటువంటి, వాళ్ళ కడుపులో ఉండేటటువంటి బాధను చూసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ వాళ్ళ ఆకలి మంటలు చల్లారాలే, సింగరేణి కార్మికుల గుండెలో మంటలు చల్లారాలే. దాని మీద దృష్టి పెట్టండి. స్కాములు చేసుడు కాదు, అవినీతి చేసుడు కాదు, చిల్లర రాజకీయాలు చేసుడు కాదు, డైవర్షన్ గేములు ఆడుడు కాదు. ప్రజల కోసం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బట్టగాల్చి మీద వారేసుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేసుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎవరు గట్టిగా గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది. మరి నిజంగా మేమే 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము మీలాగే ప్రవర్తిస్తే మీ పరిస్థితి ఏందని నేను అడుగుతూ ఉన్నా. ఒకసారి నేను రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నా. వీళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి. ముఖ్యమంత్రి గారితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు వీళ్ళు ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి చూడాలని నేను కోరుతా ఉన్నా. వెంకట్ ప్లే చేయి. ప్రగతి ఉంటేంది, ఎవరైనా నక్సలైట్లు బాంబు పెట్టి పేల్చేస్తేంది, మనం అయ్యేదేంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ డైనమైట్లు పెట్టి పేల్నా మాకు వచ్చే నష్టం లేదు, మాకు సంబంధం లేదు ప్రగతి భవన్తో. ఎందుకంటే మాకు ప్రగతి భవన్ను నక్సలైట్లు బాంబులు పెట్టి డైనమైట్లు పెట్టి పేల్చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియో. సెకండ్ వీడియో ప్లే చేయి. అసెంబ్లీలో మాట్లాడింది. తోడుకొని తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కని బట్టలిప్పదీసి కొడతా, తోడుకలు తీస్తాను ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన వీడియో. నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకల కూడా వెక్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఒక్కొక్కరిని సంగతి చూస్తే ఒక్కొక్కరు లేకుండా ఎలిమినేట్ చేసి పారేస్తా అని ముఖ్యమంత్రి గారు ఒక సభలో, నిండు సభలో వేలాది మంది సమక్షంలో మీడియా సాక్షిగా కండ్లగుడ్లు వీకేస్తా, కడుపుల పేగులు తీసి మెడలేసుకుంటా, ఒక్కొక్కరిని అంతు చూస్తా అని చెప్పి బెదిరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో ఆయన మాట్లాడినటువంటి ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి వీడియో అది. నెక్స్ట్. నుంచి వెళ్లిన రేవంత్ వెంట వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు. తుపాకీతో ఎందుకు బయలుదేరుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సరదాగా అంటూ సమాధానమిచ్చారు రేవంత్ రెడ్డి. ఇది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో జరిగినటువంటి మీటింగుకు రైఫిల్ పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరిపోయినటువంటి వీడియో. నెక్స్ట్. శ్రీధరన్న ఇక్కడ ఉండకపోవచ్చు, ఒక్క 2 గంటల్లో కుయ్యి కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ 3 నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామన్న విషయం చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎవరైనా మాట్లాడితే, ప్రశ్నిస్తే అడ్డంగా నరుకుతామని మా కోల్బెల్ట్ ఏరియాకు చెందినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు పబ్లిక్ మీటింగ్లో మీడియా సాక్షిగా హెచ్చరించినటువంటి వీడియో అది. సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా? నేను ఫ్యాక్టరీని అన్న. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని డైరెక్ట్గా తగలబెడతా అని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియో. మరి దీంట్లో ముఖ్యమంత్రి గారి మీద కేసు అయిందా,
మకాన్ సింగ్ ఠాకూర్ గారి మీద కేసు అయిందా? రామగుండం ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి మీద కేసు అయిందా? ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ఈ ప్రభుత్వం యొక్క స్కాములు బయట పెడుతున్నందుకు, ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు మర్చిపోయి తెలంగాణ వనరుల్ని కొల్లగొడుతున్న తీరును ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నందుకు ఇవాళ మాలాంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. సరే, డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, కేసుల్ని కూడా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా గట్టిగా నిలబడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడారు. సింగరేణి కార్మికులు బాల్క సుమన్ మీద తిరగబడాలని. వస్తావా పొన్నమన్నా? పోదామా సింగరేణి ఏరియాకు? కార్మికులు నా మీద తిరగబడతారా, నీ మీద తిరగబడతారా? పోదామా? ఏదైనా కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి పోదామా? మన కరీంనగర్ జిల్లాలో మీరే డిసైడ్ అయ్యారు, ఒకటి మీ హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అయినా పర్లేదు, ఏదైనా రైతుల కొనుగోలు కేంద్రం దగ్గరికి పోదాం పాండ్రి, వడ్ల కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి. మరి నా మీద తిరగబడతారా, మీ మీద తిరగబడతారా చూసుకుందాం. ఇవాళ నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏది లేదు. మరి పోదామా నిరుద్యోగుల దగ్గరికి? అశోక్ నగర్కి వస్తావా అన్న? పొన్నమన్నా మీరు వస్తారా? మీ ముఖ్యమంత్రి గారు వస్తారా? మీ మంత్రులు వస్తారా? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వస్తారా నా మీద కేసు పెట్టమని ఇవాళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు? పోదాం పారి, మరి అశోక్ నగర్ పోదాం పారి నిరుద్యోగుల దగ్గరికి. ఇవాళ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన నడుస్తూ ఉంది. రైతులకు రైతు బంధు లేదు, వడ్లు కొనుడు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, కరెంటు చక్కగా వస్తలేదు, హైదరాబాద్ మహానగరంలో మంచినీళ్ళు చక్కగా వస్తలేవు, ఊళ్ళు కానీ పట్టణాలు కానీ పరిశుభ్రత లేదు, ఊడ్చేటోడు తూడ్చేటోడు లైట్లు, అసలు డ్రైనేజ్ వ్యవస్థ ఏది చక్కగా లేదు. మీరు చెప్పినటువంటి మహిళలకు 2,500 ఇస్తామన్నది ఇచ్చింది లేదు, తులం బంగారం ఇస్తామన్నది ఇచ్చింది లేదు. కేసీఆర్ కిట్టు పథకం గతంలో మేము పెడితే దాన్ని బంద్ పెట్టిరు మీరు. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ పెడితే దాన్ని పట్టించుకుంటలేరు. దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తే మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఒక్క కుటుంబానికి ఇవ్వలేరు. ఇవాళ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, యువత కానీ, మహిళలు కానీ, సింగరేణి కార్మిక లోకం కానీ, ఏ ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేదు. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. కాబట్టే నిన్నటి మీటింగ్లో నేను మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పిన. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆనాడు పోరాటాలు చేసినామో, సాగరహారము, మిలియన్ మార్చు, అసెంబ్లీ ముట్టడి, సడక్ బంద్ లాంటి కార్యక్రమాలు చేసినామో, అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తేనన్నా ఈ ప్రభుత్వంలో కదలికి వస్తుంది అని చెప్పి నేను మాట్లాడినా. ఇక దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటా, కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటా, పైశాచిక ఆనందం బాల్క సుమన్ ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్పి వాళ్ళ అనుకూల మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే చేసుకోండి. ఇక అది ఎంత దూరం పోయిందంటే ఇక బాల్క సుమన్ మొత్తం తెలంగాణను విధ్వంసం చేస్తున్నట్టు పెట్టిస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఇదే పని ఉంది. వడ్లు కొనుడు లేదు, మక్కలు కొనుడు లేదు, కార్మికులకు సంబంధించిన పని లేదు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు లేదు, ఏం లేదు. ఇక బాల్క సుమన్ రేపే తెలంగాణను అంతా కథం చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో నా మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇగో రేవంత్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ హ్యాండిల్స్ ఇవి, వారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇక మొత్తం ఇక కింద తెలంగాణ అంతా కథమైపోతుంది అన్నట్టుగా పైన నా ఫోటో పెట్టి కింద ఈ ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ఏదో అభివృద్ధి చేస్తూ ఉంటే మేము అడ్డుకుంటున్నాం అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అన్నీ సేమ్, మళ్ళా కంటెంట్ సేమ్, ఫోటో సేమ్, మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళ పిఆర్ టీం నా మీద పెట్టిస్తున్నటువంటి ఈ వీడియోలు అన్నీ సేమ్ వీడియోలు, అన్ని సేమ్ ఫోటోలు, సేమ్ కంటెంటు, ఒకటే దగ్గర నుంచి ఇది చేస్తూ ఉన్నారు. సో నేను ఇప్పటికైనా ఏమంటున్నంటే, నా మీద పెట్టే శ్రద్ధ రైతుల వడ్లు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే దృష్టి రైతుల మక్కలు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే ఫోకస్, కాన్సన్ట్రేషను సింగరేణిలో మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాల మీద, సింగరేణిలో మీరు ఉంచాల్సినటువంటి స్కీముల మీద, మీరు చెప్పిన మాట నిలబెట్టుకునే దాని మీద పెట్టండి. నిన్న మా హరీష్ అన్న అడిగినట్టు 40 లక్షల టన్నుల బొగ్గు ఎటుమాయమైంది, వెంటనే సమాధానం చెప్పాలి. 1600 కోట్ల విలువ చేసే బొగ్గు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎటుమాయమైంది,
దాని మీద శ్రద్ధ పెట్టాలి. సింగరేణిలో జరుగుతున్నటువంటి స్కాములు బంద్ అయ్యి స్కీములు ఇంట్రడ్యూస్ అయ్యి మా కార్మికులకు మంచి జరుగుడు మీద శ్రద్ధ పెట్టాలి. డెఫినెట్గా అప్పటిదాకా కార్మికుల పక్షాన రైతుల పక్షాన పనిచేస్తాం, పోరాటం చేస్తాం, కొట్లాడతాం. మా కేసులు జైళ్ళు కొత్త కాదు. మీ తిట్లే దీవెనలు అనుకుంటా నేను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మీరు మీ టీము, మీ మంత్రులు, మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి నా మీద చేస్తున్నటువంటి ఈ దాడి సోషల్ మీడియా వేదిక కానీ మీడియా వేదిక కానీ మీరు చేస్తున్నటువంటి దాడి దాని మీద కంటే కూడా దృష్టి రైతుల సమస్యల మీద పెట్టాలని, సింగరేణి పరిరక్షణ మీద పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడే మా మిత్రులు చెప్తా ఉన్నారు, ఏదో కేసు అయిందని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా కేసులు అయితే మాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళ దగ్గర వేరే ఏమీ లేదు. కేసులు పెట్టాలి, జైళ్ళకు పంపించాలి, అరెస్టులు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు, చిల్లర ప్రయత్నాలు చేస్తారనేటటువంటి విషయాలు నాకు తెలుసు. కానీ నేను ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు నేను బతుకుతానో చస్తానో తెలియని సందర్భంలో 13-14 ఏళ్ళు గట్టి గుట్లాడినా నిలబడ్డా. సమైక్య రాష్ట్రంలో నా మీద అనేక రకాల కేసులు పెట్టి ఒక దశలో పీడీ యాక్ట్ పెట్టి లోపలేయాలని కుట్ర జరిగినటువంటి సందర్భంలో కూడా నేను తట్టుకొని గట్టిగా నిలబడ్డా, ఎన్నడూ భయపడలే. ఆనాడు ఉన్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మళ్ళీ ఇవాళ నన్ను టార్గెట్ చేస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ప్రజాపాలన పేరిట ఇందిరమ్మ రాజ్యంలో మీరు నన్ను టార్గెట్ చేసి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎంత నిర్బంధించినా, అరెస్టులు చేసి జైళ్ళకు పంపించినా, త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావడానికి మేమెవరం సుముఖంగా లేము. ఉద్యమకారులం, తెలంగాణ బిడ్డలం. డెఫినెట్గా దీన్ని నిలబెట్టుకోవడానికి అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణలో అన్ని అవకాశాలు వచ్చేదానికి, మీ ప్రభుత్వం రావడానికి గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు మీరు అమలు చేయడానికి, బొందల గడ్డగా మీరు మారుస్తున్న సింగరేణిని రక్షించడానికి, స్కాముల మయంగా స్కీములే లేని సింగరేణిని మీరు తయారు చేసి ముఖ్యమంత్రి బామ్మర్దికి బంగారు బాతుగా దాన్ని మార్చిన తీరును ఎప్పటికప్పుడు ఎండగడతాం, గట్టిగా నిలబడతాం, కార్మికుల పక్షాన రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నా, రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. వీళ్ళ దుష్టనీతి, వీళ్ళ కుట్రలు, వీళ్ళ పన్నాగాలు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసుడు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బురద జల్లుడు, ఎవరు గట్టిగా నిలబడి ఈ ప్రభుత్వం పైన గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నాలు ఏ రకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజల్ని కూడా గమనించాలని కోరుతూ, డెఫినెట్గా మీరు ఇట్లనే నియంతృత్వంగా, మీరు ఇట్లనే మొండిగా, మూర్ఖంగా అవినీతి చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ, దుర్మార్గాలు చేసుకుంటూ మీరు ఇట్లనే పరిపాలన కొనసాగిస్తే రాబోయే రోజుల్లో శ్రీలంకలో ప్రజలు ఎట్లా తిరగబడ్డారో, బంగ్లాదేశ్లో ప్రజలు ఎట్లా తిరగబడ్డారో డెఫినెట్గా ఆ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నేను ఈ ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రిని కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్య మీద ఏదో మా జిల్లా ప్రోగ్రాం ఉన్నట్టున్నది, అటు మంచిర్యాల జిల్లాను, ఆసిఫాబాద్ జిల్లాను ముఖ్యమంత్రి పర్యటన ఉన్నట్టున్నది. మరి మీ పర్యటన లోపలనన్నా ఆ సింగరేణికి సంబంధించి మీరేం చేస్తారో చెప్పాలి. మీ పర్యటన లోపలనన్నా మా జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వడ్లు, మక్కలు మా రైతులే మొత్తం కొనాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా రైతులు కానీ కార్మికులు కానీ ఊరుకోరని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తూ ఉన్నా. బహుశా నా మీద ఇలా కేసు పెట్టిర్రు అంటే మరి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నేను అక్కడ ఉండొద్దు, నన్ను జైలుకు పంపించాలనుకుంటుర్రో ఏందో. సరే, మా లీగల్ టీం ఉంది, బీఆర్ఎస్ లీగల్ టీం, డెఫినెట్గా వాళ్ళ సహకారం తీసుకొని దీంట్లో ఏ రకంగా ముందుకు పోవాలో మేము ఆ రకంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదే పొన్నం ప్రభాకర్ గారు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మీ అందరు కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఆయన తుపాకీ పట్టుకొని డీజీపీ హెలికాప్టర్ను వేల్చేస్తా అని మాట్లాడిండు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు. ఇక ఆయన నన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలని మాట్లాడడం హాస్యాస్పదం తప్ప ఇంకోటి కాదు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక దళిత మంత్రిని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడిండో రాష్ట్రం అంతా చూసింది, మీడియా అంతా చూసింది. ఇక ఆయన నన్ను పట్టుకొని సస్పెండ్ చేయాలి. ఇప్పటికైనా నేను ఏమంటున్నంటే, నేను మాట్లాడిన వ్యాఖ్యల్లో స్ఫూర్తిని అర్థం చేసుకోండి. కార్మికుల్లో ఉన్న ఆక్రోశం కానీ, ఆగ్రహం కానీ, వాళ్ళ ఆవేదన కానీ అర్థం చేసుకోండి అని చెప్తున్నా. అది ఇడ్సబెట్టి సుమన్ను జైలుకు పంపించాలి, సుమన్ ఏదో చేయాలనుకుంటే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. మీ ముఖ్యమంత్రి గారిది, మీ మంత్రులది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మీ ఈగో సాటిస్ఫై అవుతుంది కావచ్చు. కానీ తెలంగాణ ప్రజల సంగతి ఏంది, రైతుల సంగతి ఏంది, సింగరేణి కార్మికుల సంగతి ఏంది, యువత సంగతి ఏంది, మా మహిళలకు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది? అంతే కదా.
వెలుగు పేపర్లో మీరు మంచిగా బ్యానర్ ఐటమ్ పెట్టిర్రు సీనన్న, ఫ్రంట్ పేజ్ ఐటమ్ పెట్టిర్రు. సరే, నేను పార్టీలో మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఎట్లా పనిచేస్తున్నా మా పార్టీ నాయకత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఆనాడు ఉద్యమంలో ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఎంత గట్టిగా కొట్లాడిని, ఎంత గట్టిగా మాట్లాడుతానో మీ ఓనర్కు కూడా తెలుసు, V6 ఓనర్కు, వెలుగు ఓనర్కు. తర్వాత ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో నేను ఎంత గట్టిగా ప్రజల పక్షాన నిలబడతానో, కొట్లాడతానో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో నేను నిన్న మాట్లాడింది కార్మికుల ఆక్రోశము, కార్మికుల ఆవేదన, దానికి సంబంధించి నేను మాట్లాడినా దాంట్లోకి వెళ్ళి స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప ఇక దీంట్లో కోడిగుడ్డులో బొక్కలు వెతుక్కుంటూ కోడిగుడ్డు మీద వెంట్రుకలు వీకే ప్రయత్నం V6 ఛానల్ వెలుగు పేపర్ చేస్తుంది. ఐఎమ్ సారీ టు సే. నేను ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను మీకు, వివేక్ గారికి. బాగా కోపం ఉంది నా మీద ఆయనకు. మొన్ననే 16 రోజులు నన్ను జైలుకి పంపించింది కదా. మంచిగా బులెటిన్ పెట్టుకోరి, ఉదయమో బులెటిన్ వేయరు నా మీద బాల్కసుమన్ అని డెడికేటెడ్ బులెటిన్, సాయంత్రమో బులెటిన్ వేయర్రి. నేను ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా చిల్లరగా మాట్లాడలే. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా స్టోరీలు ఇస్తూ ఉన్నారు V6 ఛానల్. నేను మొత్తం హింసను ప్రేరేపిస్తున్నా, అది ప్రేరేపిస్తున్నా, ఇది ప్రేరేపిస్తున్నా అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సరే, V6 ఛానల్ వల్ల విజ్ఞతకే వదిలేస్తా. నేను మాత్రం ఒక్కటి చెప్తా ఉన్నా, ఇప్పటికైనా అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు నా మీద దృష్టి పెట్టుడు కాకుండా కార్మికులకు మీరు సింగరేణిలో ఏం చేస్తామన్నా రద్దు చేయరు, సింగరేణిలో స్కాములు బంద్ చేయరు, సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టుర్రి, కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వరి, 50,000 కార్మికులు ఆందోళనలో ఉన్నారు, కొత్త బాయిలు తెరువుర్రి, G.O. 76 ద్వారా మేము పట్టాలు ఇచ్చినాం గతంలో, ఇప్పుడు ఆ పట్టాలు ఇవ్వరి. ఇప్పుడు మా హరీష్ అన్న నిన్ను అడిగిండు 40 లక్షల టన్నుల బొగ్గు ఎటుపోయిందని, దాని సంగతి చెప్పుర్రి. 1600 కోట్ల కుంభకోణం అది, ఇప్పటికి 15,000 కోట్ల స్కాములైన సింగరేణిలో, దాని సంగతి అది చెప్పుర్రి. వాటి మీద దృష్టి పెట్టుర్రి. రైతుల వడ్లన్నీ నిన్న అకాల వర్షాలకు తడిసినాయి, కళ్ళల్లో ఉన్నాయి. అవి తడిసిన ధాన్యం కొంటామని ఇప్పటిదాకా ఒక మంత్రి మాట్లాడతలేడు. మొత్తం ధాన్యం ప్రొక్యూర్ చేస్తామని ఒక మంత్రి మాట్లాడతలేడు. గతంలో మా ప్రభుత్వ హయాంలో మంచిర్యాల జిల్లాలో రబీ సీజన్లో 2,70,000, 2,80,000 మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే వితిన్ 1 మంత్ మేము ప్రొక్యూర్ చేసేది. ఇవాళ జిల్లా మంత్రి మరి వివేక్ గారు చెన్నూరు అసెంబ్లీలోనే ప్రొక్యూర్మెంట్ అయితలేదు. విదేశాలలో ఉన్నారు వివేక్ గారు, అక్కడికి వెళ్ళి వీడియోలు రిలీజ్ చేస్తారు. సరే, వ్యక్తిగతంగా నేను ఏమంటలేను, ఆయన విదేశ పర్యటన ఆయన వ్యక్తిగతం, నేను దాన్ని ఏమంటలేను. కానీ ఆయన పోతుంటారు, వస్తుంటారు, పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి వేరే దేశాలలో కూడా వ్యాపారాలు ఉన్నట్టున్నాయి వాళ్ళకు. సో నాకు తెలియదు అది. కానీ మరి ఇక్కడ ప్రజల్ని పట్టించుకోవాలి కదా, మీకు ఓట్లేసిన ప్రజల్ని. మీరు అక్కడ ఎమ్మెల్యే కదా, అక్కడ మంత్రి కదా, జిల్లాను ఆ కాన్స్టిట్యూన్సీని పట్టించుకోవాలి కదా. అది లేదు, సుమన్ పట్టించుకుంటున్నాడు. థ్యాంక్ యూ.